ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం జనవరి నెల 15వ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఈ రోజున మీ యొక్క పాత బంధము అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి, అంటే మీరు ఆ యొక్క బంధాన్ని స్వాగతించబోతున్నారు. ఆ యొక్క బంధంతో ఎప్పుడూ కూడా, అంటే మునుపెన్నడూ కూడా లేనటువంటి గొడవలు ఇటువంటివి అన్నీ కూడా దూరం పెట్టి వారితో మరలా మీ యొక్క బంధాన్ని మాట్లాడేటువంటి కోరికలను మీకు అయితే కలుగుతుందన్నమాట. అయితే ఎటువంటి బంధము అనేది మీ యొక్క జీవితంలోకి మళ్ళీ తిరిగి అడుగుపెట్టబోతుంది, దీనివల్ల ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు శివరామదాసు స్వామి వారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మనం అయితే గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మన యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగాను మన గురువుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియపరుస్తారండి. అది మీకు ఏదైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురుగారు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవజ్ఞం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలంటే 100% మీకున్నటువంటి సమస్య నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రోజున మీకు అన్ని కూడా శుభ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు వచ్చేసి అంటే ఈ యొక్క రాశి వారికి శుభరంగు వచ్చేసి నీలము, ఆకుపచ్చ, శుభ సంఖ్య వచ్చేసి 4. ఇక ఈ రోజున శుభ మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అయితే మీరు ఎప్పుడూ కూడా జపించినా కానీ, లేదంటే ఈ రోజున మొత్తంలో మీకు అద్భుతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి అయితే మీకు బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలండి. అయితే గత కొంతకాలంగా మీరు శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది తప్పి చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి. అంటే అసలు శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి కాబట్టి ఈ యొక్క రాశి వారు శని భగవాన్ యొక్క పక్కన పెట్టేసి చాలా రకాలుగా సమస్యలను అయితే అలాగే కష్టాలను, నష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొంటూ వస్తున్నారండి. ఆ యొక్క శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది పొందితే ఎవరైనా కానీ సమస్యల్లో చిక్కుకోవాల్సిందే. ఆయన యొక్క సాధారణమైనటువంటి భగవంతుడు కానే కాదు కాబట్టి ఆయన మంచికి మనం మంచి చెడులను ఈ విధంగా వ్యవహరిస్తారు. కాబట్టి మనం ఏ తప్పు చేసినా కూడా, ఏ ఒప్పు చేసినా దానికి తగినటువంటి విధంగా ఫలితాలను అయితే అందుకునే తీరాలి. అయితే మీరు తప్పకుండా శని భగవాన్ యొక్క ప్రీతి కొరకు నల్ల వస్త్రాలను ఎవరికైనా కానీ దానంగా ఇవ్వడము, శని భగవాన్ని మెచ్చుకునేటువంటి పనులు చేయడం, ఇటువంటి చేయడం వల్ల మీరు అయితే శని ఆగ్రహానికి అయితే గురి కాకుండా ఉంటారు. అంతేకాకుండా అనవసరంగా ఎవరైనా కానీ దుష్భవలించడము, అనవసరంగా ఎవరినైనా కానీ నిందించడము, బాధ పెట్టడం, ఇటువంటివి అన్నీ కూడా చేస్తే శని భగవాన్ యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిందే. అయితే మీ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా ఆ యొక్క శని భగవాన్ని ఎప్పుడూ కూడా తప్పకుండా, అంటే మీ యొక్క జీవితంలో వీలుంటే ప్రతిరోజు కాకపోయినా శనివారం నాడైనా కానీ స్వామివారికి తైలాభిషేకం చేయడము, లేదంటే అలాగే శని స్తోత్రాలను పఠించడము, ఇవేమీ కూడా కుదరదు అనుకుంటే మాత్రం ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు తప్పకుండా అంటే పఠించుకొనే తీరాలండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. దీనివల్ల మీ యొక్క జీవితంలో చాలా అనుకూలమైనటువంటివి, అంటే మీ యొక్క ప్రతికూలత సంఘటనలు కూడా అనుకూలంగా మారతాయి. అయితే ఈ రోజున మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తులకు అంతా కూడా పనిభారము అనేది ఈ రోజు కొంచెం ఎక్కువగానే కనిపించినప్పటికీ కూడా మీ యొక్క ప్రతిభను చూపించుకునేటువంటి అవకాశాలు అనేవి చాలా తప్పకుండా ఎక్కువగానే వస్తాయండి. కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే ఎక్కువగా ఉందని చెప్పి, అంటే పని భారము అనేది అధికంగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా బాధపడకండి. డిప్రెషన్లోకి అసలు గురి కాకండి, ఒత్తిడికి అయితే అసలు గురి కాకండి. ముఖ్యంగా చెప్పాలి అంటే పని అనేది ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఒత్తిడిగానే ఉంటుంది అనిపిస్తుంది. అయితే మీకు ఎటువంటి పని భారము అనేది ఈ రోజున మరింత అధికంగా ఉన్నప్పటికీ కూడాను మీరు కొంచెం ఇటువంటి విషయంలో ఎవరిని కూడా ఒత్తిడికి గురి కానివ్వకండి. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త అనేది అవసరమండి. అయితే ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ యొక్క పై అధికారులు మెచ్చుకునే విధంగా ఉండబోతున్నాయి. అలాగే
అలాగే మంచి ప్రశంసల వర్షము అనేది కూడా మీకు దక్కించుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజున కొంత పని భారము అనేది అధికంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడా మీకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రశంసలు అనేవి కూడా మీరు దక్కించుకునేటువంటి గౌరవం ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని అయితే మరింత అధికంగా ఉత్సాహానికి గురి చేసే విధంగా, అలాగే మరింత ఆనందాన్ని నింపే విధంగా అయితే మీరు యొక్క మనసు అనేది ఉపయోగపడుతుంది అని చెప్పాలండి. ఇక అలాగే ఉద్యోగంలో మార్పు అనేది గురించి ఎవరినైనా కానీ ఈ యొక్క రాశివారి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా అంటే ఈ యొక్క నెలలో 2వ దిశలో అయితే మీ యొక్క మంచి మంచి అవకాశాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి. మరి అంతేకాకుండా వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ రోజున నెమ్మదిగా ఉంటుందండి. కానీ స్థిరంగా అయితే లాభాలను అయితే ఖచ్చితంగా మీరైతే అతి కొద్ది రోజుల్నే మిమ్మల్ని ముట్టడించుకోబోతున్నాయి. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించుకునేటువంటి వారు ముందుగానే సరైనటువంటి ఒక ప్రణాళికను అనేది చేసుకోవాలి. అంటే ఆలోచన అనేది లేకుండా అప్పటికప్పుడే హడావుడిగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదంటే మీకు కొంత ఏదైనా కానీ నిరుత్సాహం అనేది కలిగించవచ్చును. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి వ్యక్తులు ఈ రోజున కొంత జాగ్రత్త అనేది తీసుకోవడం అంతా కూడా మంచిదే. ఇక ఈ రోజున అయితే ఆర్థిక పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఆదాయం చాలా స్థిరంగా ఉండబోతుందండి. పాత బకాయిలు కానీ లేకపోతే నిలిచిపోయినటువంటి డబ్బు విషయాల్లో కానీ ఇవి అన్నీ కూడా మరలా తిరిగి వచ్చేటువంటి సూచనలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అవసరం లేనటువంటి ఖర్చులు పెరగకుండా కొంచెం జాగ్రత్త అనేది వ్యవహరించాలి అండి. అంటే మనకు అవసరం లేనటువంటి వస్తువులు కావచ్చు, లేదంటే అవసరం లేనటువంటి ఏదైనా కానీ మనం ఖర్చు అనేది పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది అవసరమని అర్థం. ఇక ఈ నెల రోజులు అంతట్లో కూడా అయితే ఆర్థిక పరంగా మీకు అయితే చాలా అద్భుతంగా ఊరట అనేది లభిస్తుంది. ఇక మీరైతే ఈ విధంగా ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగ్గానే ఉండబోతుంది. ఇక ఈ రోజున ఈ యొక్క రాశివారు అంటే ప్రేమ జీవితం, దాంపత్య జీవితాన్ని విషయానికి వస్తే కనుక ప్రేమికులకు ఈ నెల అంతా కూడా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుందండి. అంటే మీరు చిన్నపాటి అపార్థాలు రావచ్చు, అయినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా కొంచెం జాగ్రత్తగా మీరు అయితే మాట్లాడినట్లయితే మీ యొక్క బంధము అనేది చక్కగా నిలబడుతుందన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మాట్లాడేటప్పుడైతే మీరు జాగ్రత్త అనేది ఖచ్చితంగా చాలా అవసరం. ఇక మీరు వివాహితులకు అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధము అనేది చక్కగా బలపడబోతుంది. ఇక మీకు ఏదైనా కానీ గొడవలు కానీ లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా కానీ అనుమానాలు కానీ లేదంటే సరిగ్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి విషయంలో కానీ కొంత అపార్థము అనేది చేసుకోవడం కానీ ఇటువంటివి కనుక వివాహితులకు కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఆ యొక్క విభేద భేదాలు అన్నీ కూడా దూరమైపోయి మీలో ఉన్నటువంటి అనుబంధం అనేది మరింత రెట్టింపుగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక అవివాహితులైతే వివాహ యోగానికి సూచనలు అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయండి. మొత్తం మీద మీ యొక్క ప్రేమ జీవితానికి దాంపత్యం అనేది ఈ విధంగా ఉంది. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ప్రేమికులు ఉన్నారో వారికి సంబంధించినది ఏదైతే ముగిసిపోబోతుంది. ఇక మీరు ఆ యొక్క బంధానికి మళ్ళీ మాకు ఇంకేం సంబంధం లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తూ ఉన్నారో అటువంటివి అన్నిటినీ కూడా అంటే అనుకున్నటువంటి విధంగా తిరిగి ఆ యొక్క బంధము అనేది మీ యొక్క జీవితంలో సాగించబోతున్నారు. అంటే ఇదంతా కొత్త బంధమైనా కావచ్చు, లేదంటే పాత బంధమైనా కావచ్చు. ఈ విధంగా అయితే ఇలా ఏదైనా కానీ మీ యొక్క జీవితంలో ఈ రోజునైతే మీకు తిరిగి మరల ఆ యొక్క బంధాన్ని అయితే మళ్ళీ మీరు పెంపొందించుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. ఇక కుటుంబం బరువు బాధ్యతలు అనేవి కూడా ఈ రోజున మరింత అధికంగా ఉండబోతున్నాయి, పెరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో మీరైతే ఎంతైనా కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించంటే పెద్దల యొక్క ఆరోగ్యము అనేది కూడా కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. అలాగే చిన్నపిల్లల యొక్క సీజన్గా వచ్చేటువంటి ఏదైనా కానీ చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని కొంత కంగారు పెట్టవచ్చు. అయితే భయపడనటువంటి అవసరం కూడా లేదండి. అందరికీ కూడా నార్మల్గా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలే కాబట్టి మీరు కొంచెం తగినటువంటి జాగ్రత్త ఒత్తిడి అనేది గురి కాకుండా వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఎవరైనా కానీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకి తీసుకువెళ్ళి చికిత్స అనేది అందివ్వడం అయితే మంచిది. ఇక ఈ రోజున తీసుకునేటువంటి పెద్దల సలహాలు అనేవి ఈ రోజున మీకు చేసేటువంటి పనిలో మీకు అంతా కూడా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇంట్లో కూడా శుభకరమైనటువంటి చర్చలు అయితే జరుగుతాయి. మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో మీకు ఏదైనా కానీ శుభకార్యానికి సంబంధించిన విషయాలు కానీ లేదంటే ఏదైనా కానీ ఇటువంటి మంచి అవకాశాలు అనేవి ముందుకు వస్తాయన్నమాట. ఈ విధంగా కుటుంబం అంతా కూడా చక్కగా ఆనందంగా గడిపేటువంటి సమయం అనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో మీ యొక్క పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతారండి. ఊహించినటువంటి గొప్ప ఒక పండగ వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది అని చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క రాశి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వారి యొక్క చదువుల ఏకాగ్రత అనేది మరింత మెరుగుపడుతుంది. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వారికి ఈ యొక్క రాశి విద్యార్థులు చాలా అంటే చాలా శుభలగ్నాలని చెప్పవచ్చు. ఈ రోజున అన్నీ కూడా అందుకోబోతున్నారండి. విదేశీ విద్య ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క విద్యార్థులు మొత్తం మీద చూసినట్లయితే విద్యార్థులకైతే ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా ఈ రోజున పెద్దగా కనిపించడం లేదండి. ఇక ఈ యొక్క రాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈ రోజున అయితే ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా మెరుగ్గా సాధారణంగానే ఉంటుంది. అంతా కూడా బాగుంటుందండి. ఒత్తిడికి అనేది నిద్రలేమి సమస్యలు
సమస్యలు అనేవి మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయవచ్చును. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంతమేర జాగ్రత్త అనేది మీకు ఉండాలి. అయితే మీరు వీటి నుండి అన్నిటినీ కూడా బయటపడడానికి యోగా, ధ్యానము, నడక లాంటి ఇటువంటివి అన్నీ కూడా అలవాటు అనేవి చేసుకొని ఈ రోజున మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ రోజున మీరైతే తప్పకుండా శుభమంత్రము అనేది అయితే ఓం నమ శివాయ అనేటువంటి శుభమంత్రాన్ని అయితే ఖచ్చితంగా చేయండి. ఇక ఈ రోజున శివారాధనతో పాటు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కానీ లేదంటే స్వామివారి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించి చక్కగా స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని అయితే చేయడానికి అయితే ప్రయత్నించండి. స్వామివారి యొక్క దర్శనంతో మీరు మరిన్ని శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.